ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం నిర్వహించినందుకు ఇప్పుడు రోజాతో ఆడుకోవాలని నిర్ణయించారు. రోజాని ఆడించాలని నిర్ణయించుకున్నట్టున్నారు. తాజాగా వాస్తవంగా ఏ కుంభకోణం పాయింట్ బయటికి రాలేదు, కానీ ఒక సంస్థ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్కే రోజా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు కృష్ణదాస్ మీద చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్ చేసిన ఫిర్యాదు మీద సిఐడి స్పందించి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశించింది. సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు 150 కోట్లతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగమైనాయని ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినాయి. నాసిరకం క్రీడా కిట్లు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వెలువెత్తినాయి. పోటీలు నిర్వహిస్తున్న సమయంలో క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం ద్వారా వాటి నాణ్యతలో డొలతనం అప్పట్లోనే బయటపడింది. జెర్సీల కొనుగోలు నుంచి క్రీడాకారులకు కల్పించిన భోజనంలోనూ నిధులు స్వాహా చేస్తున్న ఆరోపణలు వచ్చినాయి. వ్యవహారం మీద విచారణ చేయించి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని రాంప్రసాద్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించారు. టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవన్నీ, క్రీడాకారులకు ఇచ్చినవన్నీ, వాటిలో నాణ్యత తదితర అంశాల మీద సమగ్ర విచారణ చేయించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఏముండదు వీటిలో ఏంటంటే, ఇంతకుముందు ఆ కాంట్రాక్టుల దగ్గర నుంచి మాకు కూడా కమిషన్ ఇవ్వమంటారు, అంత మించి ఏముండదు. డబ్బులు ఇచ్చి ఉంటే కనుక కమిషన్ ఇస్తారో, ఇవ్వకపోతే కనుక ఇది ఉంటుంది. బట్ కేసులు పెట్టి కొన్ని రోజులు వేధించడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో అట్లాంటిది కార్యక్రమాలు ఏమైనా చేస్తే కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసిన వాటి మీద కూడా కేసులు పెట్టడం అన్నటువంటిది నడుస్తుంది. కాకపోతే రోజాని ఎలాగైనా, అంటే రోజా ఆయన పేరేంటి, కొడాల నాని, వల్లభనేని వంశీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇట్లాంటిది వాళ్ళకి ఒక టార్గెట్ ఉంది. అందులో రోజా ఉంది కాబట్టి ఈ పాయింట్ ఆధారంగా రోజా మీద ఏమైనా ముందుకెళ్తారో చూడాలి.